హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి మోస్ట్ వాంటెడ్ ప్రోమో అయితే వచ్చేసింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున కత్తులు తీసుకొని కంటెస్టెంట్స్ యొక్క ఫోటోలపై గుచ్చుతూ వారికి సీరియస్గా వార్నింగ్ అయితే ఇస్తున్నాడు. ఈ సమయంలో సంజనతో మాట్లాడుతూ, సంజన, నీకు నామినేషన్స్లోకి రాగానే ఒక రకమైన టెన్షన్, కోపం, ఫ్రస్ట్రేషన్ అన్నీ వచ్చేస్తాయి కదా అంటే సంజన మాట్లాడుతూ, సుమన్ శెట్టి కంప్లీట్గా క్యాప్టెన్గా ఇన్క్యాపబుల్ అని నేను చెప్పలేదు సార్ అంటే, తొక్కలో క్యాప్టెన్ అన్నావు కదా, ఇక సరిపోయింది, మళ్ళీ దాన్ని మాత్రం తెలుగు నాకు రాదు అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశావు అంటే, లేదు సార్ నేను అలా చెప్పలేదు అంటే, నువ్వు మొత్తం ఎపిసోడ్ అయిపోయాక కూడా మళ్ళీ వెళ్ళి నామినేషన్స్ తర్వాత కూడా సుమన్ని గిల్లావమ్మ సంజన. గిల్లితే అసమర్థ క్యాప్టెన్, ఇంకొకటి అంటే అక్కడ పడడానికి ఎవరైనా ఉన్నారా అంటూ గురివిందంత గింజ ఉన్నదాన్ని నువ్వు గొడ్డలి వరకు తీసుకొచ్చుకునే రకం నువ్వు అంటూ మొత్తం సంజనాకి అయితే ఇచ్చి పడేస్తున్నాడనే చెప్పవచ్చు హోస్ట్ నాగార్జున. ఇక కళ్యాణ్తో మాట్లాడుతూ, రేషన్ మేనేజర్పై నీ అభిప్రాయం ఏమిటి అంటే, టైమింగ్ చూసుకోవాలి, అన్ని కంటెస్టెంట్స్కి సమయానికి అందుతున్నాయా లేదా అనేది చూసుకునే బాధ్యత రేషన్ మేనేజర్ది అంటూ అడగడం అయితే జరిగింది. అయితే కెప్టెన్ దివ్యతో నాగార్జున మాట్లాడుతూ, రేషన్ మేనేజర్ ఏదైనా చేయవచ్చునా, లేక రేషన్ మేనేజర్కి ఎవరైనా ఆర్డర్ వేయవచ్చా అంటూ కళ్యాణ్ అలాగే తనూజ ఇద్దరు గొడవ పడిన వీడియో అయితే ప్లే చేసి చూపించడం జరిగింది. దీంతో కెప్టెన్ అయినటువంటి దివ్య మాట్లాడుతూ, అక్కడ తనూజది తప్పేమీ లేదు సార్, 100% ఖచ్చితంగా కళ్యాణ్దే తప్పు. ఈ వారం మొత్తం తనూజను విసిగిస్తూనే ఉన్నాడు, అందుకే అలా అది అయ్యింది అంటూ కెప్టెన్ అయినటువంటి దివ్య క్లారిటీ ఇవ్వడంతో, అలా కాదు సార్ అంటూ కళ్యాణ్ అయితే నవ్వుతున్నాడు. ఆ తర్వాత పవన్ అంటూ అక్కడ ఒక బెల్ట్ తీసుకువచ్చి పెట్టడం అయితే జరిగింది కెప్టెన్ దివ్య. ఇక బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అనగానే డెమాన్ పవన్ రీతు చౌదరిని తోచేస్తున్న వీడియో ప్లే చేసి ఆడియన్స్ని అడిగితే, మీ ఇంట్లో ఎవరైనా ఒక అమ్మాయితో అలా బిహేవ్ చేస్తే మీరు ఆ బెల్ట్తో కొడతారా లేదా అనడంతో, పవన్ ఖచ్చితంగా తప్పు చేశాడు సార్ అంటూ ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది. దీంతో పవన్ ఐఎమ్ సారీ సార్ అంటూ చెప్తే, నాగార్జున సారీ చెప్తే సరిపోదు, బిగ్ బాస్ దాన్ని సమర్థించడు అంటూ చెప్తున్నాడు. నువ్వు చేసిన దానికి బిగ్ బాస్ నీకు అతిపెద్ద రెడ్ ఫ్లాగ్ ఇవ్వబోతున్నాడు, లగేజ్ ప్యాక్ చేసుకో, బయటికి వచ్చేసాయి, బిగ్ బాస్ ప్లీజ్ గేట్స్ ఓపెన్ అంటూ చెప్పగానే గేట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో డెమాన్ పవన్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ సారీ సార్ అంటూ చెప్తున్నాడు. రీతు కూడా సార్ అంటూ చెప్తూనే ఉంది. అయితే ఇక్కడ ఎక్స్క్యూజెస్ ఏమీ పనికిరావు. డెమాన్, నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, నేషనల్ టీవీలో ఒక అమ్మాయితో అలా ప్రవర్తించావు, దీన్ని ఎంత మాత్రం సమర్థించకూడదు, నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండే హక్కును కోల్పోయావు, బయటకు వచ్చేసాయి, లగేజ్ ప్యాక్ చేసుకొని రా అంటూ డెమాన్ పవన్కి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు మన నాగార్జున. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.